ఓం నమః శివాయ. మనస్సు నిండా శివరూపాన్ని నింపుకుని ఓం నమః శివాయ అని మనస్ఫూర్తిగా స్మరించినంతనే కరిగిపోయి వరాలు కురిపించే శివయ్య యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో లింగరూపంలో కొలువై అభాగ్యులను ఆదుకుంటూ నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఈ పుణ్యక్షేత్రంలో తలదాచుకుంటున్న 600 మంది అనాథులకు అండగా ఉంటూ తనను నమ్మిన భక్తులను కాపాడుకుంటూ విశేష పుణ్యాన్ని ప్రాప్తిస్తున్నాడు. ఇష్టకామ్యాలు నెరవేర్చే మహిమాన్విత దైవంగా ఖ్యాతిగాంచి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కామారెడ్డి నుండి వచ్చిన ఏ లక్ష్మిగారు, వారి అల్లుడు కూతురు నరసింహులు పద్మగారు, రజిత గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసారా ఉచ్చరిస్తూ జంగమయ్యకు జలాభిషేకం చేసి శివలింగాన్ని చేతులతో తాకి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని అలంకరించగా భక్తులు స్వామివారికి బిల్వార్చన చేసి విశేష ఫలితాన్ని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు హారతి కర్పూరం వెలిగించి శివయ్యకు నీరాజనం సమర్పించగా ఆ హారతిని భక్తులు వారి కళ్లకు హృదయానికి హత్తుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం పవిత్రమైన యాగంలో నెయ్యి నవధాన్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించి హోమఫలాలను పొందారు. స్వహ ఓం భో స్వహ ఓం భువ స్వహ ఓం శువ స్వహ ఓం భోర్భో స్వహ మహార్జన స్వహ. ఆశ్రమ సిబ్బంది ఆలయ నమూనా చిత్రాన్ని చూపించి సేవామూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో తీసుకువెళ్లగా నూతన శివాలయ నిర్మాణంలో భాగస్వామ్యమవడం శివాదేశంగా భావించి భక్తులు ఇటుకలు సమర్పించారు. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి సేవామూర్తి లక్ష్మిగారు అనాథులను ఆప్యాయంగా పలకరిస్తూ సంతోషంతో నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. రక్షణాలయంలోని అభాగ్యుల వైద్యశాలను సందర్శించగా నిర్భాగ్యులకు అందుతున్న వైద్య సేవల గురించి సిబ్బంది తెలియజేశారు. ఆశ్రమ సిబ్బంది సేవామూర్తులకు శివాలయ నిర్మాణ సంకల్పం కోసం వివరించగా సేవామూర్తి ఎం లక్ష్మిగారు వారి భర్త కీర్తిశేషులు ఎం నారాయణ గారి జ్ఞాపకార్థం శివపుత్రుల 5 సంవత్సరాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించి అన్నదానానికి మించిన దానం లేదని చాటారు. వారి అల్లుడు కూతురు అయిన కె నరసింహులు పద్మగారు అభాగ్యుల అన్నదాన కార్యక్రమానికి శక్తిమేర సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా మరో సేవామూర్తి రజిత గారు ఎం లింగం రాజమణిగారుల పేరున నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. సేవా సంకల్పంతో అభాగ్యులకు సాయం చేసి వారి పాలిట దేవుడిలా నిలిచిన ఈ సేవామూర్తుల కుటుంబ సభ్యులందరిపై శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు పద్మాని, మాది కామారెడ్డి డిస్టిక్. మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మా అమ్మ వల్లనే మేము ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషం అనిపించింది మాకు. మేము ఇంత సహాయం చేస్తున్నామంటే మాకు చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ రావాలనిపిస్తుంది మాకు. చాలా సంతోషం అండి. నా పేరు లక్ష్మి. అట్లా మా కూతురు తోలుకొని మా అల్లుని తోలుకొని వచ్చిన, అంతే. నాకు సంతోషం అయింది. అట్లా మాది కామారెడ్డి. నా పేరు నరసింహులు. ఆశ్రమం చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని బాధేసింది. ఇలా ఎప్పుడు జరగద్దు. ఉన్నవాళ్ళు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండి మళ్ళీ బయటకు రావాలి. సంతోషంతో ఎట్లా వచ్చిర్రో అంతకంటే మంచిగా బయటకు పోవాలి.
చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంతటి కార్యక్రమాన్ని వాళ్ళు ఉండి ముందుకు నడిపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇట్లా ఉండొద్దు, వీళ్ళు అంత హుషారే ఎంత పోతే అంత మంచిది. మాది కామారెడ్డి అండి, నా పేరు రజిత. వీళ్ళు డొనేట్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నాకు కూడా చేయాలనిపించింది. ఏదో నాకు తోచినంత నేను చేశాను. ఇక్కడ చూసి నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఎలా వచ్చినా కానీ అందరు తొందరగా రికవర్ అయిపోవాలని సంతోషంగా నేను అనుకుంటున్నానండి. ఈ ఆశ్రమాన్ని, ఇంత పెద్ద ఆశ్రమాన్ని నిరూపించిన వాళ్ళకి, సంస్థ మొత్తం స్థాపించిన వాళ్ళకైతే చాలా రుణపడి ఉండాలండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.